బీజేపీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని, వివిధ విభాగాల్లో పదవులు ఇస్తామని నాయకులు కార్యకర్తలు ఇలాంటి ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం బైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో నూతనంగా ఎన్నికైన పట్టణాధ్యక్షులు రావుల రాము, కుంటాల మండల అధ్యక్షులు పసుల నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన ఏనపోతుల మల్లేష్, కట్టవ్ రవిలను సన్మానించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బైంసా మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. పదవులు రాని వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు, జిల్లా పార్టీ పదవులు, నియోజకవర్గ పార్టీ పదవులు ఇస్తామని చెప్పారు. బీజేపీ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. పదవులు ఇవ్వడంలో బీజేపీ అనుబంధ విభాగాలైన ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, బజరంగ దళాలకు చెందిన ప్రముఖుల నుండి అభిప్రాయాన్ని సేకరించడం జరిగిందన్నారు. బీజేపీ పార్టీ కుటుంబ పార్టీ కాదని అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. బైంసా హిందువులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ధైర్యంగా నిలిచేది హిందూ వాహిని కార్యకర్తలేనన్నారు. హిందూ వాహిని నుండి వచ్చిన రావుల రాము నేతృత్వంలో బీజేపీ పార్టీ పట్టణంలో మరింత బలోపేతం అవ్వాలన్నారు. ఐక్యంగా ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలన్నారు. ముదోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన చేయమన్నారు. సంవత్సరంన్నర కాలంలో 350 కోట్ల రూపాయలతో కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరిగిందన్నారు. దశల వారీగా సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పి గంగాధర్, కొండాల మాజీ ఎంపీ గజారాంతో పాటు పలువురు పాల్గొన్నారు. ఖచ్చితంగా మన దినాలు కూడా వస్తాయి, మనకు కూడా మంచిగా వస్తుంది. దాంతో ఆధారపడకుండా మీరు అందరూ కష్టపడింది, అందరితో నేను కూడా కష్టపడతాను. పార్టీకి డెవలప్ చేస్తాం, మన నియోజకవర్గానికి డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఛాలెంజ్గా చెప్తాను, నేను ప్రతిపక్షంగా శాసనసభలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఫండ్ తెచ్చి ఈ నియోజకవర్గం దాదాపు 350 కోట్లు తెచ్చి సంవత్సరం 14 నెలల్లో ఈ నియోజకవర్గం. ఈరోజు సీసీ రోడ్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీసీ రోడ్స్ కానీ ప్రతి విలేజ్లో వేయడం జరిగింది. బైంసా టౌన్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అయినా కూడా నాకు ఫండ్ రాకుండా కూడా క్రమశిక్షణగా ఒకటి పూర్తిగా చేస్తున్నాను. కొన్ని సంఘాల భవనాలు ఉన్నాయి, గట్టు పొచ్చమ్మ ఉన్నది, అయ్యప్ప స్వామి దేవుళ్ళు ఉన్నారు, ఎన్నో విధాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి కూడా క్రమశిక్షణ లాగా 1 by 1 చేసుకుంటా పూర్తిగా చేసుకుంటా. ముఖ్యమైన ఇలా కిసాన్ గలీలో కానీ, గణేష్ నగర్లో కానీ వ్యవసాయకు ఉన్న కుటుంబాలు వాళ్ళకు పానాదిరి రోడ్స్ లేవని మొన్ననే మన సోదరుడు గంగాధర్ చెప్పిండు. ఆ రోడ్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపల ప్రతి పానాది రోడ్ కూడా పూర్తి చేస్తా అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు మన గుంటాల మాజీ ఎంపీ గజరామన్న గారు, కల్లూరు మాజీ సర్పంచ్ చిన్నారెడ్డి అన్నగారు, మన మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరుడు గంగాధర్ గారు, అదే ఒకటి ఉద్దేశంతో మనం కూడా నడుస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏదైతే నాకు ఒక గుండె ధైర్యం లాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు, అది ఆ దృష్టిలో పెట్టుకొని మనం మున్సిపాలిటీ ఖచ్చితంగా మన జెండా ఎదుగుతామని సభాముఖంగా కనిపిస్తుంది. కొందరికి పదవి రాలేక ఉండొచ్చు, కొందరు నారాజు ఉండొచ్చు. ఈ నారాజీ వేరే, మన మున్సిపాలిటీ గెలుచుడు వేరే. ఒకటే ఉద్దేశం, గెలుచుడు, మున్సిపాలిటీ గెలుచుడు. నారాయణ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర పోతా, వాళ్ళకు మాట్లాడతా. మన పార్టీలో చాలా పదవులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ పదవులు ఉన్నాయి, స్టేట్ పదవులు ఉన్నాయి, మళ్ళీ ఇంకా కాన్స్టిట్యూషన్ వైజ్, నియోజకవర్గాల వైజ్ పదవులు ఉన్నాయి. ఏదైనా పదవిలో అడ్జస్ట్ చేసి మనం అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా కలుసుకొని ఈ పార్టీని డెవలప్ చేసి మన పార్టీ. మీకు తెలుసు, మన యోగి ఆదిత్యనాథ్ కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మన కిషన్ రెడ్డి కూడా కానీ, బండి సంజయ్ అన్న ఏదైతే మన ప్రీతం నాయకుడు ఉన్నాడో,
ఆయన కూడా కానీ ఒక బూత్ అధ్యక్షుల నుంచి స్టార్ట్ అయినరు, పార్లమెంట్ మెంబర్ అయినరు, శాసనసభ్యుడు అయినరు, కేంద్ర మంత్రులు అయినరు, దాని తర్వాత దేశానికి ప్రధానమంత్రి కూడా అయినరు. మనకు బూత్ అధ్యక్షులే మెయిన్ ఉంది. బూత్ అధ్యక్షులే మనకు వెన్నుమొక్క. బూత్ అధ్యక్షుల నుంచి స్టార్ట్ అవుతుంది మన పార్టీ. మన కుటుంబం పార్టీ కాదు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీ కోసం ఎప్పుడు 24 అవర్స్ పార్టీకి ఎట్లా డెవలప్ చేయాలనుకునే వాళ్ళకే పార్టీ పనిచేస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా మన కుంటాల మండలంలో పేర్లు పంపించాం, టౌన్లో కూడా పేర్లు పంపించాం. పార్టీ మతాలు అంటే పార్టీ డెవలప్ కావాలా, ఎవరికి పెడితే బాగుంటుందని మన నవీన్ గారికి పెట్టడం జరిగింది. నవీన్ గారు కూడా నాతో పాటు పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎంపీటీసీ వైస్ చైర్మన్, వైస్ ఎంపీపీ పొందాడు. కష్టపడతాడు, నవయువకుడు, పోస్ట్ గ్రాడ్యుయేట్, అన్ని విధాలుగా అనుభవం ఉన్నది. ఒక లెక్చరర్గా పనిచేసిన వ్యక్తి, ఎడ్యుకేటెడ్ వ్యక్తి. అది పార్టీ క్రమశిక్షణ ప్రకారం అన్ని విధాలుగా పనిచేస్తాడని ఆయన కూడా ఇలా పదవి ఇచ్చడం జరిగింది. కట్టాదేవి గారికి, కట్టాదేవి అయితే నేను పుట్టిన నుంచి చూస్తాను. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ, అటల్ బిహారీ వాజ్పేయి అనే వ్యక్తి. ఆయన కూడా పార్టీ మనకుంటా, ఆయన కూడా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ మన కుటుంబ సభ్యులే, అందరు కలిసి మున్సిపాలిటీ కానీ, దాని తర్వాత మున్సిపాలిటీ కన్నా పై ముందు సంస్థాగత ఎలక్షన్, సర్పంచ్, ఎంపీటీసీ, డెప్యూటీసీ వస్తాయి. అందులో కూడా నేను ఖచ్చితంగా మన పార్టీ ఆదేశం ప్రకారం ఎంపీటీసీ కానీ, డెప్యూటీసీ కానీ, సర్పంచ్ చూసుకుంటే మనకు ఒక బలంగా మనం ఏదైతే చెట్టు ఎంత పెద్ద ఉన్న బొమ్మలు గాలితో ఈగలైతేనే మన గూడు మంచిగా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మన కొంత కార్యకర్తలు హౌసింగ్ విషయం కొంత నారాజు ఉన్నారు. హౌసింగ్లు మనకు రావడం, పైసా పట్టణ అధ్యక్షులు ఎన్నిక చేసిన పార్టీ ఆదేశాల ప్రకారం రావుల రాము గారికి, అదేవిధంగా కొన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్న కుంటాల మండల్ నవీన్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కట్టా రవి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లేష్ గారికి పార్టీ ఎలక్టెడ్ చేయడం జరిగింది. మన అందరి తరఫున బైసాపట్నం వాసులు అనుకోండి, కుంటాల మండల వాసులు అనుకోండి, అందరి తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం పార్టీ కాదు, ఒక కుటుంబం మీద ఆధారపడే పార్టీ కాదు. ఈ పార్టీ ఎవరు పని చేస్తారో, ఎవరు కష్టపడతారో వాళ్ళకే గుర్తింపు ఇస్తుంది. ఈ గుర్తింపు ఏదైతే మన బైసా టౌన్లో రాము గారికి, కుంటాల మండలిలో నవీన్ గారికి ఏదైతే పార్టీ స్టడీ చేసి మన ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ్ కానీ, ఇంకో ఎన్ని ఉప కేంద్రాలు ఉన్నాయి మనకి, అలా అందరికీ ఆలోచించి ఎవరికి ఇస్తే పార్టీ డెవలప్ అవుతుంది. కులాలు, మతాలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక చిక్కు పెట్టింది మనకు అందరికీ, కులాల గణన చేసి, అంటే మనకు పార్టీషన్ చేయడానికి
అంటే హిందువులు ఏకతాటికి రావద్దు, మన కొట్లాడదని కులగణన చేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేసినాడు, పార్టిసిపేట్ చేస్తున్నాడు అంగ్రేజ్ లాగా. దానికోసం మన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఈ విధంగా ఆలోచించి ప్రతి మండలంలో మహిళ కానీ, ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ వాళ్ళకు నియమక ఎలక్షన్ చేయడానికి కొన్ని రోజులు, చాలా రోజులు అంటే కష్టపడ్డారు. కష్టపడి ఒక లాస్ట్లో ఒక సొల్యూషన్ మీద వచ్చి వీళ్ళకి ఇస్తే కొంత బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ కుల మతాల భేదాలు లేకుండా వాళ్ళకి పోస్ట్ ఇస్తే మన పార్టీ డెవలప్ అవుతుందని పట్టణంలో ఆయన పుట్టిన నుంచి రాము దాదాపు నాకు తెలిసిన నుంచి ఒక ధర్మానికి ఎప్పుడు కూడా మన ధర్మం సురక్షితంగా ఉండాలా, హిందువుల మీద ఎవరు అత్యాచారాలు చేయొద్దు. అటువంటి చిన్నప్పటి నుంచి అంటే శిశు మందిర్లో చదివి నుంచి ఆ దృష్టి పెట్టుకొని ఆయన చాలా హిందూ వాణిలో కష్టపడ్డారు. ఈరోజు హిందూ వాహిని ఏదైతే ఉంది మా బైన్సా టౌన్కు ఎప్పుడు మాకు కాపాడేది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, మన తెలంగాణ గవర్నమెంట్ కాదు. హిందువులకు కాపాడేది మా హిందూ వాహిని సోదరులు. ఆ హిందూ వాహిని సోదరులకు వెళ్ళి మన పార్టీ అధ్యక్షులు, మన టౌన్ అధ్యక్షులు ఇస్తే బాగా ఉంటుందని సంఘం వాళ్ళు ఆలోచించి అట్లా చూస్తే మల్లేష్ గారు కూడా ఇవాళ ఆయనకు 2 పదవులు ఉన్నాయి. జై జవాన్ ఉన్నాడు, జై కిసాన్ ఉన్నాడు. మిలిటరీలో పనిచేసినాడు, రిటైర్ అయిన తర్వాత ఇవాళ వ్యవసాయం చేస్తున్నట్టే జై జవాన్ జై కిసాన్ అంటే ఆయన ఒకటే వ్యక్తి ఉన్నాడు. ఇంతట్లో మనం ఒకటే వ్యక్తి జై జవాన్ జై కిసాన్ ఉన్నాడు. అయినా కూడా మరవకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ డిస్ట్రిక్ట్ మెంబర్ పెట్టి కష్టపడి రాము కానీ, మన మల్లేష్ కానీ, ఇక్కడ ఉన్న బైన్సా టౌన్ కుటుంబ సభ్యులు అనుకుని అందరూ కలిసి ఒకటే దృష్టి, ఒకటే ఉద్దేశం ఉంది మనది. ఈ ఉద్దేశం బైన్సా మున్సిపాలిటీ